కాళేశ్వరం ప్రాజెక్టును 1,00,000 కోట్లతో నిర్మించి కేవలం 1,00,000 ఎకరాలకు మాత్రమే నీళ్లందించారన్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇప్పటికే కాళేశ్వరం వ్యయం 1,27,000 కోట్లు దాటిందన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్రంపై ఏటా 13,000 కోట్ల రూపాయల భారం పడుతుందన్నారు మంత్రి ఉత్తమ్. One barrage has pier foundation has sunk. Second, Annaram barrage lo cracks and leaks applied. Now see about the investigation, inquiry, the judicial inquiry, repair work. What is of serious concern is, ఇది ఇప్పుడు బ్లాక్ 7 లో డిస్కవర్ అయింది, అదర్ బ్లాక్స్ లో ఇన్వెస్టిగేషన్ అవుతుంది. మరి ఎక్కువ బ్లాక్స్ లో ఇది అట్లనే ఉంటే సరే రీబిల్డింగ్ కాస్ట్ తో సహా ద ప్రాజెక్ట్ బికమ్స్ కంప్లీట్లీ ఇన్ఆపరేషనల్ ఆర్ లెస్ ఆపరేషనల్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. అంటే మీరు ఆ రిపేర్కి పెట్టే ఖర్చుతో అదనంగా మొత్తం ప్రాజెక్ట్ మీద పెట్టిన పెట్టుబడి ఇంట్రెస్ట్ పే చేయాలి, కానీ మనకేమీ చుక్క నీళ్ళు వచ్చే అవకాశం అవపడదు. సో వీఆర్ హోపింగ్ దట్ సరే ఇది ఫైనల్ డెసిషన్ అండ్ విల్ బి డన్ ఆఫ్టర్ ది ఎంక్వైరీ. ఎక్స్పర్ట్స్ కమిటీ ఉంటుంది, క్యాబినెట్ లో డిస్కస్ అయ్యి జరుగుతుంది. మరి ఇది ఒక డీప్ కన్సర్న్ ఉన్న విషయం నేను మనం చేస్తాను. బాంబుతో డ్యామేజ్ అనే విషయం కొంత ఇది ఇన్ఎక్స్ప్లికబుల్ గా ఉంది. ఎందుకంటే నార్మలీ బ్యారేజెస్ అండ్ డ్యామ్స్ అర్త్ క్వేక్స్ రెసిస్ట్ చేయడానికి కూడా కడడం జరుగుతుంది. యాక్చువల్లీ దే హ్యావ్ టు రెసిస్ట్ ఇన్ అర్త్ క్వేక్. మరి ఇంత బాంబు ఏమైనా డ్యామేజ్ చేస్తున్నారు, అది ఇట్ ఇస్ టోటలీ డజంట్ లుక్ అప్రోప్రియేట్. Total project cost of Kaleshwaram is approximately 1,27,000 crores as of now. Okay, మరి అది ఇంకెంత పెరుగుతుందో we'll have to see as it goes along. Approximately financial burden on the state of Telangana when Kaleshwaram project is completed will be about 10% to cost of finance తీసుకుంటే 13,000 crores a year. గత ప్రభుత్వం యొక్క లెగసీ మాకు వదిలిపెట్టింది 8-9 వేల కోట్ల బిల్స్ అన్పేడ్ గా వదిలిపెట్టడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఓ చెత్త డిజైన్ అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రజాధనాన్ని వృధా చేశారని, జరిగిన నష్టాన్ని ఎవరు భరించాలని ప్రశ్నించారు. ప్రాణహిత పూర్తయితే అందరికీ నీళ్లు వచ్చేవన్నారు. 1000 కోట్ల మోటార్లకు 4,000 కోట్లు బిల్లులు వేశారని ఆరోపించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అద్భుతమైన కట్టడాలు, టూరిస్ట్ పాయింట్ గా ఏదో పేరున్న ప్రాజెక్టులు జరిగిన అక్టోబర్ 20 సంఘటనతో యావత్ ప్రజలు ఉలిక్కిపడడంతో పాటు దాని ఎన్నో అనుమానాలు వచ్చినాయి. అసలు 9 దగ్గర మీరు కట్టడానికి అప్పుడున్న గవర్నమెంట్లో సబ్మెర్జ్ అయ్యేది 3,000 ఎకరాలు చిల్లరనే. అప్పుడు కన్విన్స్ చేసేదానికి అవకాశాలు ఉండే. ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రిగా ఉండే, అంతకుముందు ఆయన ఎగనైజ్ చేసినప్పుడు ఆపోజిషన్ లీడర్ ఉండే. గవర్నర్ గా విద్యాసాగరరావు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దగ్గర బంధువు ఒప్పించి ₹1 కోటి ఎకరానికి ఇచ్చిన తుమ్మనేటి దగ్గర 152 కట్టితే గ్రావిటీతో ఎంటైర్ ప్రాజెక్టు అప్ టు చేవెళ్ల వికారాబాద్ వరకు ఇప్పటి వరకు 8 years బ్యాక్ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి ఒక 38,000 అన్నాం, ఇంకో 20,000 కోట్లు పెట్టుకుంటే మొత్తం కంప్లీట్ అవుతున్నాయి. అంటే ఈ వాంటెడ్లు చేసిందా, అతను ఇంజనీర్స్ ఏమైనా అడ్వైస్ తీసుకున్నా, లేకపోతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఆయననే చీఫ్ ఇంజనీర్గా డిజైన్ చేసిందా, ఇది అసలు ప్రజలకు తెలవాలి. అసలు ఇది ఎవరైనా కిందికి పోయే గ్రావిటీ పోయి కింద పోయే వాటరు కింద 3 బ్యారేజ్ కట్టి పైకి తీసుకొచ్చి కిందికి వదిలిపెట్టడము అదొక తుకులకు చర్య. అది ఇంకా మీరు రాను ఇంకా కిందికి పోయి పోలవరం దగ్గర కట్టి మళ్ళీ 3 బ్యారేజ్ కట్టేవాళ్ళు. మీరు ఏంది పని అది? మీ ప్రజెంటేషన్ చూసిన తర్వాత మీరు ఈఎన్సీగా ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, సిఈలు ఉన్నారు, హరిరామ్, మీరు అప్పుడే లీవ్ పెట్టి వెళ్ళిపోవాలి. మీరు యాక్చువల్గా నేను ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రేట్ క్వశ్చన్. ఇది మీ గవర్నమెంట్ అంటే అప్పటి గవర్నమెంట్ అయినా ఇప్పటి అయినా వీఆర్ ద కస్టోడియన్ ఆఫ్ ద పబ్లిక్ ప్రాపర్టీ, పబ్లిక్ మనీ. వాళ్ళని కాపాడాలి మేము. ఏం పిచ్చి ప్రాజెక్ట్ ఇది? ఏం చేసింది మీరు? ఇవాళ పియర్ కిందికి 1.2 మీటర్లు 5 మీటర్లు దిగింది. అది దాన్ని రెక్టిఫై చేస్తుంటున్నాం. అన్నారం కింద బ్యారేజ్ ఉన్నది. ఎప్పుడు ఎంత ఫ్లో వస్తుందో తెలియదు. ఓ ఫ్లో వచ్చి మొత్తం కొట్టుకుపోయిన తర్వాత ఎవడి భరించాలి ఇవన్నీ? రెండోది, అవసరం లేకుండా మీరు రిజర్వాయర్ పేరు మీద
థర్డ్ టీఎంసీ తీసుకొని ఎవరో కేసీఆర్ బంధువుకు మీరు అది కట్టిపెట్టి నామినేషన్ మీద అంటే అండర్స్టాండింగ్ టెండర్ మీద అది అవసరమే లేదు థర్డ్ టీఎంసీ. ఆ రోజు కూడా నేను అసెంబ్లీలో చెప్పిన ఇంత వేస్ట్ ఆఫ్ మనీ చేసి ఇవాళ ఎస్ఎల్బీసీ టన్నల్ లాంటి ప్రాజెక్టులు గ్రావిటీతో వచ్చే ప్రాజెక్టులు పాలమూరు రంగారెడ్డి కల్వకుర్తి నెట్టెమ్మ భీమా ఇవన్నీ కూడా మీ మొదలుపెట్టాయి 30% ఉన్నాయి. ఆల్రెడీ 10,000 కోట్లు పెడితే అన్ని కంప్లీట్ అయ్యి ప్రాణాయిత కంప్లీట్ అయితే చేయవల్లే వరకు నీళ్లు పోతాయి. ఇవాళ తెలంగాణ ఎక్కడ ఉంటుంది? మనం టోటల్ గా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సీఎం ఉన్నా సరే తప్పని చెప్పాలి మీరు. దీంట్లో నా గౌరవ మంత్రి గారిని ఒకటే కోరుతున్నది, దీని మీద సరి అయిన ఎంక్వైరీ చేసుకొని అసలు మీరు తీసుకొచ్చిన పంపులు 21 పంపింగ్ స్టేషన్స్ ఏ కంపెనీకి వెళ్ళి తీసుకొచ్చిండ్రు? టోటల్ అసెంబ్ల్డ్ మోటార్స్ దాని వాల్యూ ఎంత? బిహెచ్ఎల్ మోటార్ మా ఉదయ సంవత్సరం ప్రాజెక్టులో ఏఎంఆర్పీలో నేను ఫస్ట్ 99లో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఫిట్ చేపిస్తే ఇప్పటికి రిపేర్ రాలే. అంతకుముందే 2 years ముందు పుట్టేది. 25 years లో ఒక్కసారి బ్రేక్ డౌన్ కానీ ఆ మోటార్స్ మీకు కూడా తెలుసు మురళి ఈఎన్సీ గారు ఎప్పుడైనా ఫెయిల్ అయినా మోటార్స్ ఈ చెత్త మోటార్లు అసెంబ్లీ మోటార్ తీసుకొచ్చి 1000 కోట్ల రూపాయల మోటార్ 4,000 కోట్లు ఛార్జ్ చేసాం. డిఫరెంట్ కంపెనీస్ స్మాల్ కంపెనీస్కి వెళ్ళి తీసుకొచ్చి అసెంబ్లీ తీసుకొచ్చి ఫిట్ చేసాం. ఎంత బాగా అనిపిస్తుందంటే మాకు ఇవాళ గవర్నమెంట్ లో మీ గవర్నమెంట్ నుండి సెటరేట్ చేద్దామన్నా సెటరేట్ చేయలేని పరిస్థితి తీసుకొచ్చారు మీరు. అందుకని ఆనరబుల్ మినిస్టర్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ ప్రాజెక్ట్ ని ఎలా చేస్తారో ఏం చేస్తారో దీన్ని ఒక ఎక్స్పర్ట్ కమిటీతో పాటు ఈ మోటార్స్ కానీ దీని మీద కానీ సీరియస్ తీసుకొని ఈ ప్రాజెక్టుని పూర్తి చేయడం కాదు మధ్యలో గవర్నమెంట్